కీర్తనలు 37:1 ఈనాడు ప్రపంచంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. బైబిల్ చెప్తున్నది ఇదే, చెడ్డవారిని చూసి వ్యసన పడకుము. నాకు అది ఇష్టం. ఇలాంటి సమయంలో కూడా అది గుర్తు చేస్తుంది, ఎల్లప్పుడూ అప్సెట్ అయి ఉండనవసరం లేదు అని. చెప్పండి ఆమీన్. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. ఎవరైతే న్యాయంగా ఉండరో లేదా దేవునితో నీతిగా ఉండరో వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. ఇప్పుడు కొంచెంగా 2వ వచనాన్ని గురించి చెప్తాను. అది దేవుని నుంచి ఒక అధికారపు ఆజ్ఞ. ఏమంటే చెడ్డవారు వాళ్ళు కానీ మారకుంటే వాళ్ళు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. దేవుని సమయం ఏదో నాకు తెలియదు. అయితే దేవుడు తప్పకుండా వచ్చి చెడ్డవారితోనూ చెడుతోనూ డీల్ చేస్తాడు. నమ్మిక ఉంచి ఆధారపడి ఆనుకుని ధైర్యంగా ఉండుడి. దేవుని యందు మేలు చేయుము. దేవుణ్ణి నమ్మి మేలు చేయుము. మనం నివసిస్తున్న ఈ కాలంలో ఏం చేయాల్సి ఉంది? దేవుణ్ణి నమ్మి మేలుని చేయాలి. అదొక చిన్న సింపుల్ ఫార్ములా. కేవలం దేవుణ్ణి నమ్మడమే కాదు, కానీ నమ్మిన తర్వాత ఏదైనా క్రియ చేయండి. ఈరోజు దేవుని ప్రభుత్వం మరియు మనిషి యొక్క బాధ్యతను గురించి మాట్లాడతాను. దేవుడు పాలకుడు, ఏం కావాలంటే అది చేయగలడు. అయితే ఆశ్చర్యపరిచే విషయం, ఆయన రాజ్యంలో ఆయన నియమించుకున్నాడు మనతో పార్ట్నర్స్గా ఉండాలని. అంటే ఆయనే అంతా చేస్తూ ఉండడం కాదు, కానీ మన ద్వారా చేయాలి అనుకుంటాడు. చూడండి, అంతేకాదు, ఆయన ధైర్యమైన అడుగు వేసి మనిషికి ఉచిత చిత్తాన్నిచ్చాడు. ఆయన చిత్తాన్ని ఎంచుకోవడానికి దేవుడు మన ఉచిత చిత్తాన్ని యూజ్ చేయాలంటాడు. అదే మన జీవితం మీద పెద్ద పిలుపు. ఆయనకు రోబోలు వద్దు, తోలుబొమ్మలు వద్దు. ఉచిత చిత్తాన్నిచ్చాడు. ఎవరైనా నరకానికి వెళ్ళాలి అనుకుంటే అలా చేసే వాళ్ళ హక్కుని దేవుడు కాపాడతాడు. అంటే అది నిజం. నాకు బాగా తెలుసు, కొంతమంది తెలుసుకుంటున్నారని ఎవరైనా దేవుణ్ణి ప్రేమించాలని అనుకోకుంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించేలా చేయలేరు. అది వాళ్ళు చేసుకునే ఒక నిర్ణయం. అయితే వాళ్ళు చేసుకునే నిర్ణయాలకు వాళ్ళే బాధ్యత వహించాలి. కనుక ఈ ఉచిత చిత్తం విషయం ఒకవైపున ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అయితే దానికి ఎంతో బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నాకు ఉచిత చిత్తం ఉండి నా ఎంపికలు నేను చేసుకోగలిగితే దేవుణ్ణి నిందించలేను, లేదా ఇంకెవరినైనా నా గందరగోళానికి. అండ్ దాంతో మనకు పెద్ద సమస్య ఉందా? నిందా 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 నిందా. ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా ఉంది, ఇక్కడే చెడ్డవారు తప్పు ఎంపికల్ని చేసుకుంటారు. ఒకవేళ మీ పైన ఎలాంటి అధికారమైన ఉండి ఉంటే అప్పుడు కొన్నిసార్లు మీరు వారి చెడు నిర్ణయాల్లో పడి గాయపడుతూ ఉంటారు. మనకు అసలు అర్థం కాదు. నిజంగా దాని గురించి దేవుడు ఏమైనా ఎందుకు చేయడా అని. అయితే దేవుడు మనం ఏం చేయాలనుకుంటాడంటే ఆయన్ని నమ్మి మన ఎంపికలను చేసుకోగలిగినప్పుడు ఆయన వాక్య ప్రకారంగా ఎంపికలను చేసుకోవడం ఆరంభించి దానికి ఎక్కువ సమయం పట్టదు మీరు జరిగిన చెడు విషయాల ప్రభావాన్ని వాటిని తిప్పివేయడానికి. అయితే సాతాను చెడ్డవారు చెడ్డ పనులు చేయాలి అనుకుంటాడు. తర్వాత మంచివారు కూడా, లేదా మంచివారు దానిచే గాయపడతారు. తర్వాత వాళ్ళు కోపంగా ఉండి జీవితం అంతా అసహ్యంతో నిండిపోయి పగ తీర్చుకునేలా ఉండాలంటాడు. అయితే మనం తెలియగలవాళ్ళం, అవునా? మనం దానికంటే తెలివైన వారం కాదా? మనం చేయగల అతి మూగ పని మన శత్రువులతో మనమే డీల్ చేయాలనుకోవడం. ఇప్పుడు అది చెప్పగలను. 40 ఏళ్లుగా వాక్యాన్ని బోధించిన తర్వాత అయితే చాలా సమయాన్ని నన్ను గాయపరిచిన వారి మీద కోపంతో వేస్ట్ చేశాను. నిజంగా చూడండి, అది పూర్తిగా టైం వేస్టే. మనల్ని మనం కాపాడుకోవాలని ట్రై చేసేంత వరకు, లేదా పగ తీర్చుకోవడం, లేదా బుద్ధి చెప్పాలనుకోవడం. ఇప్పుడు చెప్పేది వినండి, దేవుడు మనకు హెల్ప్ చేయడు. దాన్ని మళ్ళీ చెప్పమంటారా? మనం ప్రజల్ని అసహ్యించుకున్నంత
కాలము వ్యతిరేకంగా ఉన్న అందరి మీద కోపంతో, పగతో మనకు జరిగిన విషయాల వలన జీవితాన్ని నిందించడం, అలాగే దేవుణ్ణి అపవాదం నిందించడం వలన నిజంగా అది పనిచేయదు. మనం ఊరికే కూర్చొని నిందిస్తుంటే ఏ బాధ్యత తీసుకోం. అప్పుడు ఆ సమస్య ఎన్నడూ సాల్వ్ అవ్వదు. కనుక జీవితాన్ని అసహించుకుంటూ గడపవచ్చు. కోపంతో ఉండి పగ తీర్చుకోవాలంటూ అయితే మీరలా చేస్తున్నప్పుడు దేవుడు హెల్ప్ చేయలేడు. మీరనొచ్చి నేను దేవుణ్ణి నమ్ముతున్నానే, అయితే మంచిని చేస్తున్నారా? మీరు క్షమిస్తున్నారా? శత్రువు కొరకు ప్రార్థిస్తున్నారా? మీ బాధల మధ్యలో మీరు ఎవరికైనా బ్లెస్సింగ్గా ఉంటున్నారా? కమాన్, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. అయితే అదే సరిపోదు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా అని ఉంటే ఎంతమంది దేవుణ్ణి నమ్ముతారు? పైకి లేవని చెయ్యి ఒక్కటి ఉండేది కాదు. అయితే ఇలా అని ఉంటే దేవుడు మీకు చేయమని చెప్పింది ఎంతమంది చేస్తున్నారు? నేను ఓకే, ఇది మాత్రం చెప్పి ముగిస్తాను. దీన్ని చెప్పి విషయాన్ని ఇక్కడ ముగిస్తాను. చర్చికి వెళ్ళడం అద్భుతం. అయితే అది బేస్మెంట్ లెవెలే. బేబీ ఎంట్రీ క్రిస్టియానిటీ. ఒక క్రిస్టియన్గా చెప్పవలసింది కేవలం అంతే. అయితే నిజంగా విచారకరం. అవును, మనం చర్చికి వెళ్ళాలి. అయితే చర్చి నుంచి బయటకు వెలిగించబడి నింపబడి సమాజంలోనికి వెళ్ళి యేసు ఆయనకి ఎలా ప్రతినిధిగా ఉండమన్నాడో అలా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. అది విని విసిగిపోయాను. మీరు క్రిస్టియనా? నేను చర్చికి వెళ్తాను అంటే దేవుని వాక్యం నిజంగా ఔషధమే. ఒక అనువాదం ఉంది, అది ఐజాక్ లీజర్ ట్రాన్స్లేషన్. దేవుని వాక్యం ఔషధం, దాన్ని ఔషధంలా తీసుకోండి. కనుక ఏదైనా మిమ్మల్ని బాధ పెడితే మీకు కానీ దీనిలో కొంచెమైనా ఉంటే నమ్మకం అది దాదాపు అంతా సాల్వ్ చేస్తుంది. నమ్మకం కేర్ తీసుకొని సమస్య అంటే ఏది ఉండదనుకుంటాను. కనుక ఇది మన ప్రిస్క్రిప్షన్. ఇది నమ్మకానికి ఒక ప్రిస్క్రిప్షన్ డాక్టర్ జీసస్ ఇచ్చింది. ఇక పేషెంట్ ఎవరైనా సరే, ఎవరికైనా పనిచేస్తుంది. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చును, ఎంతకాలం అవసరమైతే అంతకాలం. ఒకసారి చూడండి, రీఫిల్స్ మీరు డాక్టర్స్కి ఫోన్ చేయక్కర్లేదు, వాటికి అంతం లేదు. అయితే హెచ్చరిస్తున్నాను, కొన్ని గంభీరమైన సైడ్ ఎఫెక్ట్లుంటాయి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. శాంతి, ఆనందం, స్థిరత్వం, నమ్మకం, ఇంకా ఓ మై గాష్ అన్నిటికంటే మెరుగైన జీవితం. కనుక ఈసారి ఎప్పుడైనా అప్సెట్ అయితే కొంచెం నమ్మకాన్ని తీసుకోండి. ఎవరి మీదైనా కోపం వస్తే కొంచెం నమ్మకాన్ని తీసుకోండి. మీ జాబ్ పోతే కొంచెం నమ్మకాన్ని తీసుకోండి. ఆఫీస్లో అనుకున్న ప్రమోషన్ రాకుంటే డబుల్ డోస్ తీసుకోండి. ఆమేన్. అయితే నిజంగా ఈ విషయాన్ని ముగించడానికి మీ నమ్మకపు డోస్తో పాటు చూడండి, కొన్ని మంచి స్పూనుల మంచిని చేయాలి. దేవునిలో నమ్మకం ఉంచి మేల్నే చేయండి. బహుశా మనం దాన్ని మిస్ చేస్తాం. కీర్తనలు 37:3లోని ఆ అద్భుతమైన విషయం జీవితాన్ని మార్చివేయగలదు. దుష్కార్యములను చూసి వ్యసన పడకుడి. ఈనాడు ప్రపంచంలో ఉన్న చెడుని చూసి దాని గురించి చింతించకండి. నేనేం చేయాలి, ఏం జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, అంతటినీ అస్థిరంగా చేస్తూ యేసు ఎప్పుడు తిరిగి వస్తాడు? ఆయన సరైన సమయంలో వస్తాడు. అది ఎప్పుడైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. అది ఈ రోజైనా సరే లేదా 10 ఏళ్ల తర్వాత అయినా.
ఆశ్చర్యం, ఒకవేళ మనం మన పనులతో యేసు ఎప్పుడు తిరిగి వస్తాడని తెలుసుకోవాలనుకుంటాం. ఎందుకంటే 1 లేదా 2 వారాలు వెయిట్ చేయాలేమో రెడీ కావడానికి. నేను తెలుసా సిద్ధంగా ఉన్నాను. నేను ఉన్నాను, తీసుకెళ్ళు. ఆమేన్. కనుక మనం దేవుణ్ణి నమ్మి మేలుని చేయాలి. అదే విషయం డాక్టర్ జీసస్ పేషెంట్ ఎవరైనా సరే ఎంతకాలం కావాల్సి వస్తే అంతకాలం, అంతం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అత్యంత సంతోషం. పరలోకంలో ప్రతిఫలం. అది అక్షరాల నిజం. కీర్తనలు 37 చెప్తుంది, దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు చెడ్డవారితో డీల్ చేస్తాడని. ఈ లోపల మన పని ఇలా అనకుండా ఉండడమే. మంచిది దేవా, అతన్ని పట్టుకో. మన పని వారికై ప్రార్థించడమే. మనకు దయ, జాలి, కరుణ అనేవి ఉండాలి. ఎవరైతే చీకటిలో ఉంటూ నమ్మశక్యం కానంతగా మోసపోయి తప్పిపోయారో వారి మీద. 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. అది అలా సాగుతుంది. ఆ తర్వాత 8వ వచనం, కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. అలా సాగుతుంది. 11వ వచనం, అయితే చివరికి దీనులు భూమిని స్వతంత్రించుకుందురు. అంటే అక్కడ మనం గమనించవలసిన కొన్ని విషయాలను చూస్తున్నాం. అవి దేవుని రాజ్యంలోనికి కరెక్ట్గా సరిపోతాయి. ముందుగా మనం చూస్తాం కొంతమంది చెడ్డవారు చెడు పనులు చేయడాన్ని. మరి దేవుడెందుకు వాళ్ళని ఆపుడు? ఎవరైనా ఎన్నడైనా మిమ్మల్ని అవమానపరిస్తే దేవుని ప్రార్థించారా ఆపమని? అప్పుడు ఆయన ఆపకపోవడం మీకు అది అర్థం కాకపోవడం, అసలు అర్థం కాకపోవడం జరిగిందా? నాకు ఆ అనుభవం ఉంది. నా తండ్రి నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేస్తున్నప్పుడు ఎంతో ప్రార్థించాను. దేవుడు నన్ను బయటికి తీయలేదు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే గుర్తించాను, ఆయన నన్ను దాని నుంచి బయటకు తీయలేదు, కానీ దాని నుంచి వెళ్ళేలా చేశాడని. సింహం గుహలోకి వెళ్ళవలసి వచ్చింది దానియేలు. దేవుడు సింహం నోరుని మూసేశాడు. శద్రకు, మేషాకు, అబేద్నెగోలు మండే అగ్నిగుండం నుంచి వెళ్ళారు. అయితే వాళ్ళు వెళ్ళడమే కాదు, కానీ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు సరైందే చేసినందున అగ్నిగుండం వేడిమి 7 ఎక్కువ చేయబడింది సహజంగా ఉన్నదానికంటే. ఇప్పుడు నిజంగా అది ఇంకా కోపం తెప్పిస్తుంది. నిజంగా ఏది సరైందో నమ్మిన దాన్నే చేస్తున్నప్పుడు మీ పరిస్థితులు మరింత హీనంగా అవుతాయి. ఎవరైనా అక్కడికి వెళ్ళారా, చేశారా? అయితే ఇప్పుడు గుర్తించాను, దేవుడు నన్ను దాని నుంచి బయటకు తీయకున్నా దాని నుంచి వెళ్ళేలా చేశాడని. నా నుంచి ఏదో చేశాడాయన, నా లోపల ఏదో చేశాడాయన. నా ఆత్మలో ఒక ఇనుముని ఉంచాడు, ఒక బలాన్ని, ఒక తీర్మానాన్ని. వేరే ఇంకెక్కడ దొరుకుతుందో నాకైతే తెలిసేది కాదు. అందుకని దేవుడు నన్ను బయటకు తీయకుంటే దాని నుంచి తీసుకుని వెళ్ళేలా నేను ఆయన్ని నమ్మి, నాకు తెలియనిది ఏదో దేవునికి తెలుసు అని విశ్వసించి, నేను నమ్మిన దానికంటే ఎంతో ఎక్కువగా ఏదో చేస్తాడు అనుకోవాలి. నా బాల్యంలో దేన్ని అనుభవించానో దాన్ని అనుభవించేప్పుడు అనుకున్నానని అనుకుంటున్నారా? ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద నిల్చుని ఏం జరిగిందో ప్రజలకు చెప్తానని, నేను దేన్నైనా అక్షరాల వాళ్ళు ఎలా జయించగలరో అని. అయితే నేను దాని నుంచి వెళ్ళుండకపోతే ఎవరికి ఏమీ చెప్పలేను. అంటే చెప్పగలనా? అయితే బయట ఎన్నో వేర్వేరు సిద్ధాంతాలు తేలుతున్నాయి. ఇక నేను చూడండి, అన్ని వేళ అందరికీ మీరు చెప్పేది నచ్చకపోవచ్చు. అయితే బహుశా కొన్నిసార్లు మనల్ని దేని నుంచో దేవుడు వెళ్ళనిస్తాడు. అది నిజంగా హాస్యాస్పదంగా, అన్యాయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎవరైనా అనుభవించి విజేతగా బయటకు రావాలనుకుంటాడు. అదేదో అంత
ఘోరమైన దాన్ని మీరు అనుభవించనక్కర్లేదు, ప్రజలకు హెల్ప్ చేయడానికి అవసరం లేదు. అయితే ఎవరైనా ఏదైనా కష్టమైన దాని నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు పూర్ణంగా, పవిత్రంగా, ఆరోగ్యంగా బయటకు వస్తారు, సంతోషంగా, ఆనందంగా. ఇప్పుడు ప్రజలు ఎలా అంటే ఏమో బహుశా నాకు నిరీక్షణ ఉందేమో కనుక గతంలో ఎప్పుడు చెప్పలేదు. అయితే కాలిఫోర్నియాలో నా నోటి నుంచి వచ్చింది. ఈ సిరీస్లోని మొదటి భాగాన్ని బోధిస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చింది. నన్ను విడుదల చేయమని దేవుణ్ణి ప్రార్థించాను. కనుక అది బాగుండేదా? నన్ను విడుదల చేయడం దేవునికి మంచిగా ఉండేదా, లేక విడుదల చేసేదానిగా మార్చడమా? ఓకే, ఇప్పుడు ఇది చూడండి, మీకు విషయం చెప్తా, దాని నుంచి పారిపోగలను. ఇక్కడే ఎంపిక అనేది వస్తుంది. ఇలా అని ఉండవచ్చు, దీన్ని మర్చిపో, నేను ఇది దేవుని విధానంలో చేయను, నేను నా విధానంలో చేస్తా. అదే మీరు చేయాలని అనుకోరు. చెప్పేది వినండి ప్లీజ్, అలా చేయకండి. మనిషి మనసు తన ప్లాన్ వేసుకుంటుంది, అయితే దేవుడు మన మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఆమేన్. మనం చేయాల్సిన పని ఉంది, మనం తీసుకునే యాక్షన్ ఉంది, మనం తీసుకునే బాధ్యత ఉంది. అయితే దేవునిచే నిర్దేశించబడి ప్రేరేపించబడాలి. అదేదో ఊరికే నిన్ను దెబ్బకు దెబ్బ కొట్టడానికి నేను ఇచ్చేస్తాను, ఎందుకంటే దేవుని వద్ద వేరే ప్లాన్ ఉంటుంది. నా జీవితంలోంచి మిమ్మల్ని తీసివేయాలనుకుంటే ఇంకెన్నడూ మాట్లాడకూడదని, మీ జీవితం నాశనం అవుతుందని విన్నప్పుడు సమస్యలో ఉన్నారనో ఆనందిస్తే మీకు హెల్ప్ చేయొచ్చు. నేను చేయడం లేదు, నాకు ఎప్పుడైనా ఏం చేశారని. అది మనిషి మార్గం. బాయ్ శరీరానికి అది ఇష్టం. అవును, మీకు చెప్పాను, దేవుని విధానం అది కాదు. 40 ఏళ్ళు దేవుని వాక్య అధ్యయనం చేసిన తర్వాత ఏం తెలుసుకున్నానో తెలుసా? ఆ 40 ఏళ్ళది దాన్ని మీకు డౌన్లోడ్ చేయమంటారా? సిద్ధంగా ఉన్నారా? ఇదిగో అది ఇదే. నేనేమనుకున్నా సరే ఎప్పుడు దేవుడే రైటు. దాన్ని ఊహించండి, దేవుడే ఎప్పుడు రైటు. కనుక కొన్నిసార్లు దేవుడు మనల్ని కష్టం నుంచి వెళ్ళనిస్తాడా, అది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన మనం ఎన్నడూ నమ్మలేనిది చేస్తున్నందున. దాని నుంచి మీరు పారిపోగలరు దేవుని చిత్తానికి దూరంగా. నేను లోబడే భారీగా మారాల్సిన అవసరం లేదు, ముందులానే ఎదురు తిరిగే దానిలానే ఉండవచ్చును. నేను ఆలోచించగలదంతే. ఓ చెడుగా ఉండేదాన్ని మ్యాన్, నిజంగా ఏ పురుషుడు నేనేం చేయాలో నాకు చెప్పకూడదు, నీ అవసరం నాకు లేదు. కమాన్, అవును. తర్వాత బైబిల్ చదవడం ఆరంభించా. మీరు మీ భర్తకు అనుగుణ్యంగా ఉండండి. ప్రభువుకు సేవ చేసినట్లుగా. దేవా నో, అలా వద్దు. అయితే విషయం ఇదే. ఈరోజు కొందరితో మాట్లాడుతున్నాను. విషయం ఏమిటంటే, నేను నేర్చుకునే వాక్యానికి విధేయతగా ఉండక్కర్లేదు. నా రక్షణ దాని మీద ఆధారపడలేదు. అలా చేయక్కర్లేదు. నేను అలా చేయకుంటే ఇక్కడ నిలబడి ఉండేదాన్ని కాదు. కనుక జీవితం నుంచి మీకేం కావాలి? ఈరోజు మన ముందున్న ప్రశ్న, జీవితం నుంచి నీకు ఏం కావాలి? దేవుణ్ణి ఎన్నో అడిగారు, మీకు అవి కావాలా వద్దా? అవును, కొంతమందికి ఖచ్చితంగా తెలియదు. దేవుణ్ణి నమ్మి మేలునే చేయండి. మేలు చేయడం అంటే నాకు 2 విషయాలు.
అవి రెండూ మంచివే. నంబర్ 1, దేవుడు ఏం చేయమంటున్నా సరే శ్రేష్టమైనంతగా మీరది చేయండి. అది ఏదైనా, వాక్యంలో చదివినది ఏదైనా లేదా దేవుడు మీ మనసులో ఉంచిందైనా, అది ఒక లోగో వాక్యమైనా వ్రాసిందైనా రేమో అయినా మనసులో ఉంచింది. మనం పర్ఫెక్ట్ కాదు, మొండి వాళ్ళం, స్లోగా ఉంటాం, టైం పడుతుంది. అయితే మీకు వీలైనంత శ్రేష్టంగా దాన్ని చూసి దేవుడు చేయమని చెప్పింది చేయడానికి తీర్మానించుకున్న వ్యక్తిలా ఉండండి. అంతేకాదు, దేవుడు ఎన్నడూ ఏమీ చేయమండు ఒకవేళ దాన్ని చేసే శక్తి సామర్థ్యాలను మీకు ఇవ్వకుంటే. దేవుడు గైడ్ చేస్తే తప్పక ఏర్పాటు చేస్తాడు. ఆయన కృప ఎల్లప్పుడూ సరిపోతుంది. అందుకని మంచి చేయడం అంటే వీలైనంత శ్రేష్టంగా రోజు లేచి దేవుణ్ణి ప్రీతి పరిచేది ఏదో అది చేయాలని నమ్మడమే. దేవుణ్ణి ప్రీతి పరచడానికి మనం జీవించాలి. తర్వాత నంబర్ 2, మేలును చేయండి అంటే దాని అర్థం అదే. చేయగలిగిన ప్రతి చోట, చేయగలిగిన వారందరికీ వీలైనంతగా చేయగలిగినంత కాలం మంచినే చేయండి. ఎందుకంటే ప్రజల పట్ల మంచిగా ఉండడంలో శక్తి ఉంది. రోమా 12:27 చెప్తుంది, కీడిని మనం మేలుతో జయించమని. నేను పర్సనల్గా అనుకుంటాను, దేవుని రాజ్యపు దాగున్న రహస్యాల్లో అది ఒకటని. మీకు చేయబడ్డ ఏ కీడునైనా దాన్ని జయించే మార్గం బయటికి వెళ్ళి ఎవరికైనా ఏదైనా మేలు చేయడమే. అది శక్తివంతమవుతుంది. మిమ్మల్ని అవమానపరిచిన ఎవరికైనా ఏదైనా మంచిని చేసినప్పుడు ఇప్పుడు అది పూర్తిగా వేరే లెవెల్. అయితే దేవుడే అధికారి. బహుశా దేవుని యొక్క అధికారాన్ని గురించి మాట్లాడడం మంచిది. ఎందుకంటే నమ్ముతానంటే మనకి ఎక్కువగా దేవుని పట్ల భక్తితో కూడిన భయం ఉండాలి. మీకు విషయం చెప్పిన, దేవుడు మీ బడ్డీ కాడు, ఆయన ఒక కాస్మిక్ శాంతా క్లాజు కాడు. మీ పూర్తి కోరికల లిస్ట్ని గ్రాంట్ చేసే ఆయన కాడు. ఆయన పవిత్రమైన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయనే అన్నిటికీ అధికారి. అక్షరాల దాని అర్థం సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఆయన ఏం చేయాలనుకున్నా చేయగలడు. ఎప్పుడు చేయాలనుకున్నా, ఎక్కడ చేయాలనుకున్నా అది మనలో ఎవరి పని కాదు. స్పష్టమైంది, సింపుల్ అయింది. అయితే ఆయనకి ఒక అధికారపు చిత్తం ఉంది. మనం అర్థం చేసుకోవాలి. ఎన్నడూ ఏది ఆపలేదని లేదా అడ్డుకోలేదని ఆ అధికారపు చిత్తాన్ని. దేవుడు గాని ఆజ్ఞ ఇచ్చి ప్రకటిస్తే ఆయన అన్నట్లుగా చెడ్డవారు గడ్డి వల్లనే ఎండిపోవుదురు. దాన్ని గుర్తుపెట్టుకోండి. చెడ్డవారు ఇతరులను అవమానపరుస్తూ తమ జీవితాలను గడిపేవారు అలానే చేస్తూ ఎప్పటికీ ఉండలేరు. లెక్క అప్పగించే రోజు వస్తుంది. వచనం చెప్తుంది, చివరికి దీనులు భూమిని స్వతంత్రించు కొందరు. అది దేవుడి నుంచి వచ్చిన అధికారపు ఆజ్ఞ. ఒకవేళ మీరు పట్టు వదలకుండా దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటే బాయ్, చివరికి అదంతా మీదే. హల్లెలూయా! మనం అంతా పొందుతాం. ఆమేన్. అయితే మధ్యలో నివసించాలి. కొన్నేళ్ళుగా నేను ఒక బోధన చేస్తున్నాను మధ్యలోంచి వెళ్ళడం గురించి. ఎందుకంటే అదే ముఖ్యమైన భాగం. అక్కడే పట్టుదలతో ఉండాలి. అక్కడే మీరు గుర్తు చేసుకోవాలి, దేవుని వద్ద ఒక ప్లాన్ ఉంది, మంచి పథకం ఉందని. ఒకటి చెప్పనా, దేవుని వద్ద మీకోసం ఒక పథకం ఉంటే చెడ్డవారి మార్గంలో వచ్చే అవకాశం ఉంది. అయితే చివరికి మీరు తప్ప ఇంకెవరు మీకోసం ఆయన ప్లాన్ని ఆపలేరు. మీరు కావాలంటే దాన్ని ఆపవచ్చును. చెప్పింది విన్నారా? మీరు తప్ప ఇంకెవరు.
ఓకే, ప్రకటన 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడ్నూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. నా జీవితం పైన అలా ప్రార్థించని రోజులు ఎన్నో ఉండవు. దేవా, ఎవరు మూయలేని ద్వారాలను తెరవమని, ఎవరు తెరవలేనివి మూయమని అడుగుతున్నాను. కమాన్, ద్వారాలను తన్నివేయడానికి ట్రై చేస్తూ గడపకండి. ఇతరులను చూసి వాళ్ళ పిచ్చే ఆటలు ఆడకండి. వాళ్ళు మీకు ద్వారాలను తెరుస్తారు అని. ఎవరిని మ్యానిపులేట్ చేయనివ్వకండి. అధికారం చేయడమో, దేవునితో మీ నడకలో రాజీ పడేలా వాళ్ళు మీకోసం ద్వారాన్ని తెరవగలరు అనుకుని, ఏ మనిషి తెరవలేని ద్వారాలను దేవుడు తెరుస్తాడని నమ్మండి. ఎందుకంటే నేను చెప్పగలను, దేవుడు గృహాన్ని నిర్మించినంత వరకు దాన్ని కట్టేవారి ప్రయాస వ్యర్థమైనదే. ఇప్పుడు దేవుందే అధికారం. ఆయనకిష్టమైందే ఆయన చేస్తాడు. మనం చేయడానికి ప్లాన్ చేసుకున్నది మనం చేయగలమా లేదా అన్నది కూడా ఆయనే తీర్మానిస్తాడు. ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే అది పని చేయలేదా? మళ్ళీ చేయడానికి ట్రై చేసినా అది పని చేయదు. తెలుసా, కొంతమంది తెలివైన వారు కారు. అయితే ఓ 4-5 సార్లు దాని చుట్టూ తిరిగాక మనకు అర్థం అవుతుంది, దేవుడు నేను ఇది చేయాలనుకోవడం లేదు అని. నాకిష్టం యాకోబు 4:13-15 చెప్తుంది, నేడైన్నో రేపైన్నో ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసే లాభము సంపాదితము రండని చెప్పుకొని వార్లారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతిక ఉండి ఇది చేతమని అది చేతమని చెప్పుకొనవలను. ఇప్పుడు దేవుని ఈ అధికారం ఉంది. మనం చెప్పుకునేది బహుశా నాకున్న సమయంలో స్పష్టం చేశాను. ఒకవేళ దేవుడు అధికారికంగా ప్రకటించి దేనికైనా ఆజ్ఞ ఇస్తే ఏది దాన్ని జరగకుండా ఆపలేదు అని. అయితే ఇక్కడ పూర్తిగా వేరే అయిన ఈ మంచిది కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అది దేవుని యొక్క అనుమతించే చిత్తం. దాని అర్థం దేవుడు సరైనవి కాని వాటికి ఆయన అనుమతిస్తాడు. అదెంతో విసిగిస్తుంది. మనకు అర్థం చేసుకోవడం కష్టం. దేవుడు ఏదైనా చేయగలడని మనకు తెలిసినప్పుడు అయితే చేయడు. దానికి మధ్యలో మనం నమ్మాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, మన జీవితాల కొరకు మంచి పథకం ఉందని. ఎక్కువగా బాధపడుతున్నప్పుడు అలా అనుకోవడం కష్టం. బాధ లేకుండా దాని గురించి అనుకోవడం ఈజీ. అయితే మీకు బాధ ఉన్నప్పుడు చూడండి, భావుకమైన బాధ కంటే హీనంగా వేరేది ఉండదు. విరిగిన మనస్సు మీద శారీరకమైన బాధను భరించగలను. ఆమేన్. అర్థం చేసుకోవడం కష్టం. అయితే అక్కడే మన ఔషధాన్ని తీసుకుని దేవుణ్ణి నమ్మి మేల్ని చేయాలి. దేవుణ్ణి నమ్మి మేల్ని చేయండి. దేవుణ్ణి నమ్మి ఏది మంచిదో దాన్నే చేస్తూ ఉండాలి. నేను అక్కడ ఉండి ప్రతిసారి అదే చెప్తాను. మీరు విజేతగా బయటకు వస్తారు. ప్రతిసారి గెలిచిన వారిగా బయటకు వస్తారు. దేవుడు ప్రజలకు ఉచిత చిత్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడని నమ్ముతానంటే మీరేమనుకుంటారో నాకు తెలియదు. అయితే నాకు ఈ అనుభవం ఉంది. నిజంగా అంటే ఎన్నో వచనాల వద్దకు వెళ్ళి దాన్ని నిరూపించగలను. అయితే ఇప్పుడు టైం లేదు. కొన్నిసార్లు దేవుడు వెనక్కి వెళ్ళి మనకు కావాల్సింది ఇస్తాడు. అదైనా పర్ఫెక్ట్ చిత్తం కాదు. అయితే ఆయన ఎలా అంటే, ఓకే, నిజంగా నీకు అదే కావాలి అనుకుంటే నీకు దాన్ని పొందడానికి అనుమతిస్తాను. ఇక కొన్నిసార్లు అదొక్కటే మార్గం. నిజంగా దేవుని మార్గాలు ఏమిటి అన్నవి నేర్చుకోవడానికి ఏదేమైనా ముందుగా అసలు నిజంగా ఆయనే రైట్ అన్నది. కీర్తనలు 106లో ఒక వచనం ఉంది, చెప్తుంది, ఇశ్రాయేలీయుల అరణ్యంలో బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను.
ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగచేసెను. తెలుసా, క్షీణత కలిగిన ప్రాణం ఉంటే ఎంత దుఃఖకరమో. బైబిల్ కొన్ని టర్మినాలజీని యూజ్ చేస్తుంది, మనం గ్రహించలేం. అయితే ఇచ్చేవాడిని గురించి చెప్తుంది, ధారాళంగా ఇచ్చే వ్యక్తి ప్రాణం మందంగా ఉంటుంది అని. నేను ఫ్యాట్ బాడీ లేకుండా ఉండగలను, కానీ ఫ్యాట్ సోల్ కావాలి. ఎందుకంటే దాని అర్థం ఏమిటంటే బాగా పోషించబడ్డారు అని. మీరు ఎలా అంటే అంతా లావుగా పూర్ణజీవం ఉన్నట్లుంటుంది. నాకు ఈ క్షీణత గల ప్రాణం వద్దు, తోలు లాంటి చిన్న ఎండిపోయిన ఇలాంటి విచారకరమైనదొద్దు. మీకు ఇలాంటిది ఉండి ఉంటే బాయ్ మీరు ఏం చేయాలనుకున్నారో అది చేస్తున్నారా? అయితే లోపల మాత్రం ఓకే, నా మాట నమ్మకపోతే ముందుకు సాగి మీ విధానంలో పనులు చేయండి. నేను 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను, దాని గురించి అప్పుడు చూద్దాం. ఇంకో రౌండ్ కోసం తిరిగి వస్తాను, ముందుకు సాగి క్షీణత గల ప్రాణాన్ని పొందడానికి. యెషయా 61:7-8. నేను మధ్య వయస్సులో ఉండగా నా గతం నుంచి నన్ను స్వస్థపరిచి నాకు చూడండి విజయాన్ని ఇవ్వమని యెషయా 61:7-8. ఈ వచనాలే నాకు నిజంగా ఎంతో అర్థాన్నిచ్చాయి, ఎంతగానో ఇచ్చాయి. వాటిని దేవుని నుంచి వాగ్దానంగా తీసుకున్నాను. మీకు ఈరోజు కావాలంటే ఎంతో గొప్పగా ఉంటాయి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు. ఆ పదానికి అర్థం ఫలితం. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. తర్వాత 8వ వచనం చెప్తుంది, ఏలయనగా న్యాయము చేయట యెహోవానగు నాకిష్టము. దేవుడు న్యాయానికి దేవుడు కనుక ఆయన వాగ్దానం చేశాడు, మనం గాని అవమానపరచబడితే, చెప్పేది వినండి, మీరు గాని అవమానపరచబడితే, అన్యాయంగా అబ్యూజ్ చేయబడితే, మిస్యూజ్ చేయబడినా, ప్రేమించబడుకున్నా, తిరస్కరించబడ్డా, అగౌరవపరచబడ్డా, అమర్యాదగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీ గత అవమానానికి రెట్టింపు ఘనతను ఆయన మీకు ఇస్తాడని. ఇప్పుడు దాని గురించి మనం ఉత్సాహపడిపోతాం. అయితే ఇప్పుడు మనకు నచ్చిన వచనాలను తీయలేము. అదే మన సమస్య, తీసి ఎంచుకునే పథకం. కనుక మనం త్వరగా ఇక్కడ మార్కు 11కి వెళ్ళి ఓ చిన్న వచనాన్ని చూద్దాం. 22వ వచనంతో ఆరంభిద్దాం. అందుకు యేసు వారితో ఇట్లన్నెను, మీరు దేవుని యందు నిరంతరం విశ్వాసముంచుడి. విశ్వాసం. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పింది జరిగినని నమ్మిన ఎడలా నిశ్చయంగా జరుగును. మన పర్వతాలను చూచి అరవడం మనకిష్టం. పర్వతమా కిందకు రా, నిన్ను గద్దిస్తున్నాను. రెట్టింపు ఘనత, రెట్టింపు ఘనత. కుమ్మరించదేవా, రెట్టింపు ఘనత, రెట్టింపు ఘనత. ఇరవై 4వ వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు అడిగినవన్నీ పొందామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని చెప్పుచున్నాను. ఓ అవును, హల్లెలూయా, పొందాను, దొరికింది, నిజంగా అది పొందాను, దొరికింది, అది దొరికింది నాకు. 25వ వచనం, మీకు ఒకని మీద విరోధమేమైనో కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాణ్ణి క్షమించుడి. థ్యాంక్ యూ. కనుక మనం ఆ రెట్టింపు ఘనత కొరకు దేవుణ్ణి నమ్ముతాం, న్యాయం కొరకు,
నమ్మి మేలుంచేస్తాం. నిజంగా నిజాయితీగా ఈ సందేశం చాలా ముఖ్యమైనది. ఇది చాలా సింపుల్ అయితే ఎంతో ముఖ్యమైనది. ఇది కేవలం దేవుణ్ణి నమ్మడమే కాదు, దేవుణ్ణి నమ్ముతున్నాను నమ్ముతూ రోజంతా ఫిర్యాదులు చేస్తున్నారా? దేవుణ్ణి నమ్ముతూ మిమ్మల్ని గాయపరిచిన వారిని గురించి వ్యర్థంగా మాట్లాడుతున్నారా? అంటే కమాన్, ఇది ఫన్నీగా ఉంది, అయితే దీన్ని గంభీరంగా తీసుకుంటే ఇందువల్లే ప్రజలు పదోన్నతిని పొందడం లేదు. దేవుడు చేయమని చెప్పినది మీరు చేయాలి. మనం దేవునితో పార్ట్నర్స్మే. దేవుని యొక్క ప్రభుత్వం మన బాధ్యత. మనిషికి బాధ్యత ఉంటుంది. చూడండి, నర్సింగ్ హోమ్లో మా ఆంటీ ఉన్నారు. ఆమె కోసం ప్రార్థిస్తాను. అయితే వెళ్ళి చూస్తాను. ఆమె బిల్లులు కడతాను, ఆవిడ డబ్బులతో కాదు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితమే ఆమె దగ్గర ఏం లేదు. నేను ప్రార్థిస్తున్నాను. ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంది. అయితే ఆమె సగం సమయం ఇంటద్దె కట్టడానికే కష్టంగా ఉంటుంది ఆమెకి. ఆమె కోసం ప్రార్థిస్తున్నా. ఎప్పుడైనా ఒక నెల ఆమె కోసం అద్దె కట్టాలని అనుకున్నారా? అది ఎంత మంచి ఆలోచన. కానీ నేనెందుకు కట్టాలి? ఆమె ఏదేమైనా పాపంలో నివసిస్తుంది. ఆమె ఉన్న గందరగోళానికి అలా జరగాల్సిందే. ఆమెకి దేవుని ప్రేమను చూపడానికి ఎంత గొప్ప అవకాశమో కదా. ఎంత గొప్ప అవకాశమో. ఎవరికైనా షరతులు లేకుండా ప్రేమను, దేవుని దయను చూపడం అంటే ఎంతో తప్పు ఉంది ఇలా ఆలోచించడంలో. దేవుని ప్రభుత్వం అంటే నేను ఊరికే ఏమీ చేయకుండా కేవలం ప్రార్థిస్తూ కూర్చుంటే దేవుడే అన్నీ చేస్తాడనుకుంటే. ఎక్కువగా ప్రార్థనలో మనం ఏం చేయగలమో దేవుడు చూపిస్తాడు, ఏం చేయలేమో దేవుడు చేస్తాడు. అయితే పూర్ణ మనస్సుతో నమ్ముతాను మనం ఏం చేయగలమో అది కానీ చేయకుంటే దేవుడు మనం చేయలేనిది చేయడు అని చెప్పింది విన్నారా? నేను ఇలా అంటే నేను చేయగలిగింది చేయను అని అప్పుడు దేవుడు చేయాలని ఆశించకూడదు. దేవుడు మనతో పాలు పంచుకోవాలని ఎందుకు అనుకుంటాడో తెలీదు. అయితే అలా చేస్తాడని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ 1:9 మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు, ఆయన విశ్వాసపరుడు, ఆయన మీద ఆధారపడవచ్చును. పాలు పంచుకునేలా మనం ఉండాలి. చూసేవాళ్ళంలా కాదు, పాలు పంచుకునేవాళ్ళం, చూసేవాళ్ళం కాదు. ఆమేన్. ఇప్పుడు శరీర కార్యాల్లోనికి దిగకూడదు. అబ్రాము, శారయి శరీర కార్యాల్లోనికి దిగారు. ఇష్మాయిల్ని పొందాలనే ఆలోచనను బుర్రలోనికి తెచ్చుకుని దేవుడు ఎన్నడూ వారికి అలా చేయమని చెప్పనే లేదు. నిజంగా అది పూర్తిగా మనిషి వేసిన ఐడియానే. అది సమయాన్ని చాలా కాలం దేవుడు చేస్తానన్న వాగ్దానం చేసింది చేయడానికి వాళ్ళు నిరీక్షించారు. కనుక శరీర కార్యాలు అనేది మరో 20 భాగాల సిరీస్. నేను సింపుల్గా చెప్తాను, శరీర కార్యాలు అంటే విసిగే. కనుక ఎప్పుడైనా విసిగిపోయినట్లు ఫీల్ అయితే అది కేవలం దేవుడు చేయనిది మీరు చేయాలి అని ట్రై చేసినందుకు. చూడండి, బహుశా నిజమైన తప్పు అంచనా ఉంది. అది ఎలా అంటే, అవును, మనం ప్రార్థించే మన సమస్య భారాన్ని దేవుని మీద వేసి అంతా ఆయనే చూసుకుంటాడు అని నమ్ముతాం. అయితే మన బాధ్యతను వేయము. ఎలా అంటే, నేనింకా మా ఆంటీకి ఇప్పుడున్న పరిస్థితి కంటే ఎంతో మెరుగైంది ఇవ్వాలని అనుకుంటూ ఉంటాను. అయితే నిజంగా వీలైనంతగా చేస్తున్నాను. అదంతా మా సిటీలోని
సెకండ్ బెస్ట్ నర్సింగ్ హోమ్లో ఉంది. వేరే ఇంకా ఏమీ లేదు నిన్ను చేయగలిగేది. అయినా ఆమె బట్టలు లాండ్రీలో మాయమైపోతుంటాయి. ఎవరో ఆమె వెడ్డింగ్ రింగ్ని కాజేశారు అంటే అలాంటి విషయాలు జరుగుతాయి. కనుక అలాంటి చోటనే నేను భారాన్ని వేయాలి. ఎవరి మీద కోపం తెచ్చుకోవడంలో అర్థం లేదు. అప్సెట్ అవడంలోనూ నా భారాన్ని వేశానంతే. దేవుణ్ణి నమ్మి ప్రార్థిస్తాను. అయితే అప్పుడు నా బాధ్యతను కూడా వేస్తాను. ఎవరైనా చెప్పేది వింటున్నారా? కనుక ప్రార్థనలో భాగం ఇలా అనడం కూడా, దేవా నేను ఏదైనా చేయాలని నువ్వు అనుకుంటే చూపించు, లేదా నేను చేయకూడదు ఏదైనా చేస్తున్నానని అనుకుంటే చూపించు. అయితే మనం దేవునితో పాలు పంచుకుంటాం. విరిగిపోయిన గోడను నెహెమ్యా నిర్మిస్తున్నప్పుడు ఆ రోజులో ఒక గోడ అనేది ముఖ్యమైనది, ఎందుకంటే శత్రువులను బయటే ఉంచేది. యెరూషలేం చుట్టూ అతని గోడను తిరిగి నిర్మిస్తుండగా వారికి వ్యతిరేకంగా శత్రువులు వచ్చారు. అంటే ప్రతిదీ వారికి వ్యతిరేకంగా వచ్చింది. మీకు తెలుసా, ఎప్పుడైనా సరే మీరు ఏదైనా మంచిని చేయాలనుకుంటే శత్రువు మీకు వ్యతిరేకంగా వస్తాడని. ముఖ్యంగా మీరు నిర్మించేప్పుడు, ఒక జీవితాన్ని నిర్మించేప్పుడు, ఒక వివాహాన్ని, ఒక పరిచర్యను, ఒక కొత్త వ్యాపారాన్ని మీరు నిర్మించేప్పుడు శత్రువు తప్పక వస్తాడు. నెహెమ్యా 4:9 చెబుతుంది, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అది నాకు చాలా ఇష్టం. వాళ్ళు ప్రార్థించారు, అయినా వాళ్ళు శత్రువులకు కాపలాగా బయట సైనికులను పెట్టారు. వాళ్ళు ఊరికే ప్రార్థించి నిద్రపోలేదు. ఇలా అనుకుంటే ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు. మెలకుగా ఉన్నారు. మనం నివసిస్తున్న ఈ కాలంలో దేవుని యొక్క గొప్ప సందేశాల్లో ఒకటి, మెలకుగా ఉండండి. తెలివిగా గమనిస్తూ, ప్రార్థిస్తూ, జాగ్రత్తగా, అన్ని వేళలా యాక్టివ్గా ఉండండి. మీ శత్రువైన అపవాది గర్జించు సింహంలా ఎప్పుడు మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మనం గట్టిగా స్పష్టంగా ఇలా అరవడం మంచిది. అది నేను మాత్రం కాదు. మేలుకోండి నిద్రలో ఉన్న క్రైస్తవులారా. చర్చికి వెళ్తున్నాను. ఈ వచనాలన్నీ తీసి చదవను, మీకు అవి తెలిసే ఉంటాయి. అయితే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, దేవుడు ఏమైనా చేయగల దేవుడు, మనం పాలు పంచుకోవాలనుకోవడం. ఒకటి తెలుసా, మీరు ఈ రోజు ఇక్కడ ఒక ఈవెంట్లో పాల్గొనడానికి రాలేదు. దేవుడు మిమ్మల్ని యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని యుద్ధం కోసం సిద్ధపరుస్తున్నాడు. మీరు యుద్ధంలో లేరని అనుకుంటే చెప్తాను. యోహాను 11:32-41 వరకు యేసు లాజరును మృతుల్లోంచి లేపబోయేప్పుడు, అంత ఆసక్తికరమైన వచనాలంటే ముందుగా చెప్తుంది ఆయన చాలా కాలం వెయిట్ చేశాడని లాజరు మరణించడానికి. తర్వాత కంపు కొట్టే వరకు. కమాన్, తెలుసా దేని గురించి మాట్లాడుతున్నాను? అప్పుడు ఆయన వస్తాడు. ఇప్పుడు నువ్వేం చేయలేవు. అతడు మరణించి కంపు కొడుతున్నాడు. యేసుకు తెలుసు ఆయన అతన్ని మృతుల్లోంచి లేపబోతున్నాను అని. ఇప్పుడు అదే అంతకంటే మెరుగ్గా ఏమీ అవదు. ఆయన పాలు పంచుకోవాలనుకునే వారితో అన్నాడు, రాయి తీసివేయడని చెప్పెను. ఇప్పుడు మృతుల్లోంచి అతన్ని లేపబోతుంటే ఆయన ఆ రాయిని ఎగిరిపోయేలా ఎందుకు చేయలేదు? అంటే మనం ఒక పెద్ద ప్రసన్న చేద్దాం. ఈరోజు మీకు విషయం చెప్పనా? కొంతమంది మీ అద్భుతం కోసం వెయిట్ చేస్తున్నారు, అయితే రాళ్ళను తీసివేయడం లేదు. అది పగ ద్వేషపు రాయేమో. బహుశా ఎల్లప్పుడూ మీ ఇంట్లో జరిగే పోట్లాట రాయేమో. అధికారం పట్ల ఎదురు తిరిగే రాయేమో అది. లేదా అది తీర్చే మీతో అంగీకరించిన వారి పట్ల మీకున్న గంభీరపు వైఖరి రాయేమో. లేదా మీకున్న సహోదరేమో,
మీకంట సన్నగా తెలివైనదిగా ఉన్నందున అసూయపు రాయేమో. దేని గురించి ఎటువంటి ఆతురత వద్దు, వ్యసన పడకండి. అయితే ప్రతి పరిస్థితిలోనూ ప్రార్థన చేసి నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెప్పి మేల్నే చేయండి. చూసారా? దేని గురించి చింతించకండి. అయితే ప్రార్థన చేసి థ్యాంక్స్ చెప్పండి. దేవుడు మీకేమైనా చేయాలని చూస్తుంటే ఆయన ముందే చేసిన వాటికి థ్యాంక్స్ చెప్పండి. మనకున్న దాని గురించి సణుకుంటూ ఉంటే దేవుడు ఇంకా ఎందుకు ఇవ్వాలి? తర్వాత మత్తయి 25వ అధ్యాయం. ఈ అధ్యాయం బైబిల్లో ఎంతో ముఖ్యమైన అధ్యాయం. ఎన్నో పాఠాలను నేర్పుతుంది. 1-13 వచనాలు ప్రత్యేకంగా ముఖ్యమైనవి. అయితే ప్రతి వచనం చదవను. మొదటి వచనం, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. తెలుసా? వాళ్ళు మనమే. మనం పెళ్లి కుమారుడు కోసం వెయిట్ చేస్తున్నాం. అందరి దగ్గర దివిటీలున్నాయి. మన లైట్ మన దగ్గర ఉంది. వీళ్ళ 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలవారు, ఎంతో తెలివైనవారు, చురుకైనవారు. ప్రతి విశ్వాసి జ్ఞానంలో నడవడు. ఆమేన్. గత 20-30 ఏళ్ల క్రీస్తులో మనం ఎవరేమో ఎంతో తెలుసుకున్నాం. ప్రజలు గట్టిగా అరుస్తారు వాళ్ళు క్రీస్తులో దేవుని నీతి అని బోధించినప్పుడు. అయితే తెలుసా, క్రీస్తులోని దేవుని నీతి ఇప్పటికీ చెత్తను తీసివేయాల్సి ఉంది. ఆమేన్. నేను క్రీస్తుతో సహవాసుణ్ణి. క్రీస్తుతో సహవాసుడైనా పనికి వెళ్లాల్సిందే. ప్రార్థించి జీవితాన్ని గడిపేయలేరు. అందుకని ప్రార్థన లేకుండా జీవితాన్ని జీవించడానికి ట్రై చేయకండి. ఏది ప్రార్థన లేకుండా చేయకండి. గుర్తుంచుకోండి, మీరు క్రే చేసేలా దేవుడు శక్తిని ఇస్తాడని. మీరు దేవునితో భాగస్వాములు, దేవునితో పాలు పంచుకుంటారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా అదనంగా నూనె తీసుకొని పోలేదు. నూనె అనేది పరిశుద్ధాత్మకు ప్రతినిధిత్వం చేస్తుంది, ఆయన శక్తికి ప్రతినిధి. ఒకటి చెప్పనా, మనం వీలైనంతగా చేయగల ప్రతిదీ చేయవలసి ఉంటుంది. అంతటినీ చూడగలగడానికి మన జీవితంలో పొందగలిగిన పరిశుద్ధాత్మని పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా, అంటే ఆయన రాక ఆలస్యమవుగా, వారు కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడ్ను. పెళ్లి కుమారుడు వచ్చేశాడు, కలవడానికి రండి. తెలివైన కన్యకలు సిద్ధంగా ఉన్నారు, బుద్ధి లేని వారు లేరు. నాకు ఇది ఇష్టం. బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల వారి వద్దకెళ్ళి మాకు కొంచెం నూనె ఇవ్వమని అడిగారు. ఏమీ చేయని వారు ఎల్లప్పుడూ కేర్ తీసుకోబడాలి అనుకుంటారు. తర్వాత వాళ్ళు వచ్చాయో తలుపు తీయమని అడుగ్గా అతడు, మీరెవరో నేను ఎరుగనని నిశ్చయంగా చెప్పుచున్నాను అన్ను. మీరు చర్చికి వెళ్ళినంత మాత్రాన దాని అర్థం దేవుడు తెలుసని కాదు. దేవుడు గురించి తెలుసుండొచ్చు, దేవుడు తెలీదు. దేవుణ్ణి తెలుసుకునే ఒకే ఒక మార్గం దేవునితో జీవితాన్ని చేసి ఆయనతో పాలు పంచుకోవడంతోనే. 13వ వచనంతో ముగిస్తాను. ఆ దినమైన్నో గడియ అయిన్నో మీకు తెలియదు కనుక ఎంతో గమనంతోనూ జాగ్రత్తగా, తెలివిగా, మెలకువగా ఉండుడి. ఈ సమయం సోమరుగాను నులివెచ్చగా ఉండే క్రిస్టియన్లా ఉండేదో కాదు. ఉదయాన్నే పడక మీద నుంచి లేచే సమయం నేను ఒక పుస్తకం రాయడం పూర్తవుతుంది. అయితే అది వచ్చే ఏడాదే వస్తుంది, ఈ ఏడాది కాదు. దానికి పేరు సీజ్ ద డే అని పెట్టాను. ఎందుకంటే బహుశా క్రిస్టియన్స్ ఉదయాన్నే పడక మీద నుంచి లేచి ఇలానే సమయం కనుక ఈ రోజుకి నాపై అధికారం ఉండదు, చేయలేదు. ఈ దినము దేవుడు చేసిన దినము, నేను దీన్ని ఆనందించి సంతోషిస్తాను. ఇది దేవుని చిత్తాన్ని ఎంచుకోవడానికి మన చిత్తాన్ని యూజ్ చేసే సమయం. ఎంచుకొని ఆయన ఎలా ఉండాలని మనల్ని సన్నిద్ధం చేశాడో అలాంటి వారిలా ఉండడానికి. ఎవరు మీకోసం తెరవలేని ద్వారాలను దేవుడు తెరవగలడు. అయితే దేవుడు మనల్ని చేయమని చెప్పినది చేసే
బాధ్యత మనకుందని గుర్తించండి. మనం ఊరికే ఏమీ చేయకుండా కూర్చోకూడదు. ప్రార్థించాలి, దేవుని నియమాలను అనుసరించాలి. మీరు చేయగలిగింది చేయండి, దేవుడు చేయమని చెప్పింది చేయండి, మిగతాదంతా ఆయన చేస్తాడు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలిస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేరీ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.